ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. సరే, రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన, ఈ రెండింటి మేళవింపు మా రజతోత్సవ వేడుకలు. సో ఈ రజతోత్సవ వేడుకలు ఏడాది పాటు జరపాలని కూడా పార్టీ నిర్ణయించింది. అందులో మొట్టమొదట వరంగల్ బహిరంగ సభతో ఈ రజతోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. సో ఈ వరంగల్లో అద్భుతంగా ఈ సభ జరపాలని, అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారిని చూడాలని, కేసీఆర్ మాట వినాలని, ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అద్భుతంగా వాలంటీర్గా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వేసవి కాలం పార్కింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఈ సభను నిర్వహించారు.